నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అదేవిధంగా శుక్రవారం సందర్భంగా తులసి మాతను ఎటువంటి విధి విధానాలతో పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఆర్య వైశ్యులకు ఆరాధ్య దైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు మహాలక్ష్మి అంశ స్వరూపం. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈరోజు వ్యాపారస్తులు ఎవరైనా సరే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం ద్వారా వ్యాపార రంగంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా, తులసి దళాలతో పూజించడం ద్వారా, బిల్వదళాలతో ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధిని పొందటానికి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా అమ్మవారిని రూపాయి నాణాలతో ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అమ్మవారి ప్రీతి కోసం మధుర పదార్థాలను, ప్రత్యేకించి పంచదార చిలకలను నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించినట్లయితే వాసవి కన్యకా పరమేశ్వరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఆరాధన చేసినట్లయితే భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావటానికి, వ్యాపార రంగంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. స్త్రీలు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి కూడా ఈరోజు చేసే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా తులసిమాతను ఆరాధన చేసినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి, తులసిమాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. నీళ్లలో పడిన, నేల మీద పడిన తులసి దళానికి ఎటువంటి అపవిత్రత ఉండదని శాస్త్రాలలో వివరించారు. జల సంప్రోక్షణ చేసి నేల మీద పడినప్పటికీ ఆ తులసి దళాన్ని మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చు. పూజ చేస్తున్న సమయంలో తులసి దళం పొరపాటున నేల మీద పడినట్లయితే నారాయణార్పణం అనుకుంటే చాలు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి, తులసిమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తులసి వేరుతో పూసలను తయారు చేసి ఆ పూసలతో తయారు చేసినటువంటి తులసి మాలను మెడలో ధరించి మాధవ మాసమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. తులసి మాలను మెడలో ధరించి అలాగే తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలై అనంతమైనటువంటి పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులసి దళాలను కోసే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లో గోళ్లతో తుంచరాదు. స్నానం చేయకుండా పాదరక్షలు ధరించి తులసిని తాకరాదు. ఆది, మంగళ, గురు, శుక్రవారాలు, శ్రవణ నక్షత్రం ఉన్న రోజు తులసిని కొయ్యరాదు. సోమ, బుధ, శనివారాలు మాత్రమే కొయ్యాలి. ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో కూడా తులసిని కొయ్యరాదు. అలాగే రాత్రి సమయంలో తులసిని కొయ్యరాదు. సాయంకాలం పూట తులసిని కొయ్యరాదు. అలాగే రాత్రి ధరించినటువంటి వస్త్రాలను ధరించి తులసి దళాలు ఎట్టి పరిస్థితుల్లో కోయరాదు. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా తులసిని తాకరాదు. తులసిని కోసే సమయంలో తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఉండి తులసి దళాలను కోసి విష్ణువు ప్రీతి కోసం మాత్రమే స్వీకరిస్తున్నామని మనస్సులో స్మరించుకుంటూ తులసి దళాలు కొయ్యాలి. ఇలా చేస్తే తులసిమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి సుప్రసిద్ధ కవులు, శతావధానులు శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారు రచించిన మాధవస్వామి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారు 1894లో జన్మించారు. వీరు కారంచేడులో కొలువైన మాధవస్వామి పైన ఈ శతకాన్ని రచించారు.
నీ చెల్లెలందరూ చూచుచుండగా ఒక్క బైరాగి వానితో పారిపోయే నీ మనుమడు ఇలా కామియై రిపులచే కారాగృహంబున కట్టుబడియే నీ అత్త కన్యగానే ఆత్మజునికని గంగపాల్సేసెను కరుణలేక నీ వదినకు పెండ్లి ఏవెరవునగాక పాపకర్ముల వెంట పడగలేదా ఇట్టి నీ వారి నడతల నేల బట్ట బయలు చేయంగా నను బ్రోవు భవము బాపి స్థిరయశక్కామ కారము చేటిధామ మాధవస్వామి ఖగకులనాథగామి. ఓ మాధవస్వామి, నీ చెల్లెలందరూ చూచుచుండగా ఒక్క బైరాగి వానితో పారిపోయే. శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రాదేవి బైరాగి వేషంలో వచ్చిన అర్జునునితో ఆవిడ రథమెక్కి ఆయన్ని ప్రేమించి ఆయన వెంట వెళ్ళిపోయింది. నీ మనుమండిల కామియై రిపునుచే కారాగృహంబున కట్టుబడియే. నీ మనుమడు అనిరుద్ధుడు చాలా అందగాడనుకుంటారు అందరూ. అంత అందంగా ఉన్నటువంటి వాడు కూడా ఆ బాణాసురుడి కూతుర్ని ప్రేమించి ఉషను ఆ బాణాసురుడి చేత బంధింపబడి చెరసాలలో పెట్టబడినాడయ్యా. తాతవి నువ్వు వెళ్ళి విడిపించాల్సి వచ్చింది. ఇక నీ అత్త కన్యగానే ఆత్మజునిగని గంగపాల్సేసెను కరుణలేక. ఇక మీ అత్తగారుంది కుంతీదేవి, ఆవిడ కన్యగానే సూర్యుని వరం చేత ఒక బాలుణ్ణి ప్రసవించి ఒక బుట్టలో ఆ బాలుణ్ణి పెట్టి గంగలో వదిలిపెట్టిందయ్యా. ఇక నీ వదినకు పెండ్లి ఏవెరవునగాక పాపకర్ముల వెంట పడగలేదే. ఇక మీ వదిన ఉన్నది జ్యేష్ఠాదేవి, నీ భార్య లక్ష్మీదేవి అయితే ఆవిడ అక్కగారు జ్యేష్ఠాదేవి. ఈ జ్యేష్ఠాదేవిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాకపోతే ఆవిడ పెళ్లి కాకపోవటంతో చివరికి పాపకర్ములందరి వెంట కూడా ఆవిడ పడవలసి వచ్చింది. మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని వెళ్ళి వరిస్తున్నదయ్యా మీ వదిన. నీ వదినకు పెండ్లి ఏవెరవునగాక పాపకర్ముల వెంట పడగలేదే. ఇట్టి నీవారి నడతల నేల బట్ట బయలు చేయంగా నను బ్రోవు భవము బాపి. నన్ను అపార్థం చేసుకోకుండా నా నిందాస్తుతిని గ్రహించి నన్ను భవము బాపి, ఈ భవాన్ని మళ్ళీ జన్మలనేవి లేకుండా చేసి నన్ను నువ్వు అనుగ్రహించు అంటూ మోక్షార్థి అయి నిందాస్తుతితో ఆ మాధవస్వామిని ఆరాధిస్తూ చక్కని చమత్కారములతో భక్తి తత్పరతతో ఆ మాధవస్వామిని అర్చిస్తూ మంచి పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శతావధానులు బహుగ్రంథకర్తలు శ్రీ కార్యంపూడి రాజమన్నారు గారి మాధవస్వామి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానస్వరూపిణి అయినటువంటి జగదంబిక వివిధ రూపాల్లో మనందరినీ కూడాను కటాక్షిస్తూనే ఉంది. ఆ తల్లి విద్యను వసగించే విద్యాప్రదాయినిగా, సరస్వతీదేవిగా, జ్ఞానాన్ని ప్రసాదించే అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మిగా, సకల సంపదల్ని ప్రసాదించేటువంటి రాజరాజేశ్వరిగా, ప్రకృతి పరవశింపచేసి అందరికీ ఆహారాన్ని అందించే శాకంబరీదేవిగా కూడా ఆ తల్లి కీర్తింపబడుతోంది. ఎవరు ఏ తీరున పిలిచినా పలికేటువంటి అమృత కల్పవల్లి కాబట్టి ఆ తల్లికి వివిధ శాఖలతో కూడినటువంటి ఆహారం నైవేద్యంగా సమర్పిస్తూ ఆ తల్లిని వివిధ రకాలైనటువంటి ఫల, పుష్ప, శాఖ తత్వాలతో కనుక అలంకరింపచేసినట్లయితే ఆ తల్లిని శాకంబరీదేవిగా మనం పిలుస్తూ ఉంటాం. ఇది చాలా గొప్ప విశేషకరమైనటువంటి విధి విధానం.
ప్రకృతి అంతా కూడాను ఆ తల్లి అధీనంలోనే ఉంటుంది. మనకు శక్తిని ప్రసాదించేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఆ తల్లి యొక్క చలువ వల్లనే లభ్యపడుతున్నాయి అని చెప్పేసి సస్యశ్యామలవంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి పంటలు అనుగ్రహించాలి అని చెప్పేసి ఆ తల్లిని ఆరాధన చేసేటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు శాస్త్రాల్లో చెప్పారు. దాని రీత్యా ఆ జగన్మాతను శాకంబరీదేవిగా కొలిచి తరించేటువంటి విధి విధానం కూడా ఉంది. అందుకనే యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నారు. శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వలన మనిషికి శక్తి వస్తుంది. అందుచేత ఆ శక్తిని ప్రసాదించే అమృతమూర్తివి నీవేనమ్మా అంటూ ఆ తల్లిని శక్తి స్వరూపంగా వివిధ రకాలైనటువంటి ప్రకృతిమాత స్వరూపంలో ఆ తల్లిని ఆరాధించి తరిద్దాం. అంతేకాకుండా ఆ యొక్క దివ్యవంతమైనటువంటి తల్లి యొక్క అనుగ్రహం వల్లనే ఋతుక్రమణ రీత్యా చక్కటి వర్షాలు కురవటానికి ఆస్కారాలు ఉన్నాయి. అందుకనే ప్రకృతి పరవశించి వర్షాలు కురిస్తేనే కదా పంటలు పండేది, ఆహార పదార్థాలు లభ్యపడేది. అందుకని అందరం కూడాను ఆ తల్లిని శాకంబరీదేవిగా భావన చేస్తూ కొలిచినట్లయితే తప్పనిసరిగా సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావం విరాజిలింపచేస్తుంది ఆ చక్కని తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరతో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేవరంభనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:33 తిథి దశమి రాత్రి 7:47 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:23 నుంచి 3:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:37 నుంచి 1:25 వరకు. అమృతకాలం రాత్రి 11:26 నుంచి 1:07 వరకు. రావుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం రోజున లలితాదేవిని పూజించుకోవడం అనేది ఒక సంప్రదాయం. ప్రత్యేకించి లలితాదేవిని పూజ చేసేటప్పుడు స్వామివారిని కూడా పూజించాలి. సాంబశివుణ్ణి మారేడు దళాలతో అర్చించటం, లలితాదేవిని పద్మాలతో లేదా కనకాంబరాలతో అలా ఉపకరించేటువంటి సుగంధ పూరితములైన పుష్పాలు
వీటితో మనం పూజ చేయడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చామంతి అలాగే మల్లె మొదలైనవన్నీ కూడా ఉపకరిస్తాయి. అలాగే నివేదన చేసేటప్పుడు పులిహోర నివేదన చేయడం అనేది ఒక సంప్రదాయం. ఎందుకంటే దాంట్లో ఉండే పులుపు శుక్రునికి సంబంధించినటువంటిది. అందువల్ల అలాగే లక్ష్మీదేవిని నారాయణుడిని పూజ చేసుకోవడం ద్వారా పద్మాలతో పాయసం నివేదన చేయడం ఇత్యాదికం ద్వారా ఏమవుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించి సంపద సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో సిద్ధించే సంపద వల్ల మనకు అనుభవ యోగ్యత సిద్ధిస్తుంది, ఆనందం కలుగుతుంది. అలాగే మనం మారేడు దళంలో కాస్త తేనె వేసి అమ్మవారి దగ్గర పెట్టడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం. ఆ స్తోత్రంలో ఉన్న విశేషం ఏంటంటే ప్రతి 4 నామాలు ధర్మార్థ కామమోక్షాలని సూచిస్తూ ఉంటాయి. అంటే ఆ 4ంటికి ప్రాధాన్యం ఇస్తేనే సంపద అనుభవయోగ్యమవుతుంది. కాబట్టి అలా ధర్మార్థ కామమోక్షాలకి సమప్రాధాన్యం ఉండేలాగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నిలకడలేని మనస్సే మన ఆనందానికి నిజమైన శత్రువు. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. కాది విద్య ఇది మన్మధుడు ఉపాసించినటువంటి విద్య. ఎందుకంటే అమ్మవారు కామాక్షి, కామేశ్వరి. ఈ మన్మథుడు ఉపాసించిన విద్య ఇది. అందుకే మన్మథోపాస్యమైన కాది విద్య ఎవరైతే ఉపాసన చేస్తారో, కామాక్షిదేవిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి ప్రయోజనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ధర్మబద్ధమైన అర్థకామాలు కలుగుతాయి. ఎందుకంటే కామ విద్య కదా, మన్మథుడు ఉపాసించిన విద్య కదా. అందుకే కామ విద్య ప్రకారంగా ధర్మబద్ధమైన అర్థకామాలు లభిస్తాయి. తర్వాత ఈ కామమునకు పైన ఏది ఉన్నదో మోక్షం, అది కూడా లభిస్తుంది. 2 ఇవ్వగలిగే శక్తి ఉన్నదే కాది విద్య. అందుకే అమ్మవారి యొక్క ఉపాసన ఉభయతారక విద్య. ఇది ఉభయతారకము. ఉభయతారకం అంటే ఇదే మాట అండి. ఇహలోకంలో ఉన్నంతకాలం దుఃఖం అనేది లేకుండా భోగం ఇవ్వగలదు. తర్వాత జీవుడికి కావలసిన బ్రహ్మజ్ఞానం ఇచ్చి తాను ఇంతవరకు ఏ భోగాలు అనుభవించాడో వాటిపైనే వైరాగ్యం కలిగించి జ్ఞానాన్నిచ్చి మోక్షం ఇస్తుంది. అది శ్రీ విద్య యొక్క గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ విద్య గదిలేదు ఇక్కడ. నీకు కావలసినవన్నీ ఇచ్చేసి తినవా, ఎలా తినిపిస్తుందంటే అబ్బా ఇంకా చాలమ్మా నీ చేత అనిపించి ఇంకా చాలా అయితే వదిలి రా ఇప్పుడు చెప్తా నీకు అని బ్రహ్మజ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వగలదు. అందుకే ధర్మ అర్థ కామ మోక్ష కదా. ఈ కామ అనేది ఎక్కడున్నది అక్కడ అమ్మవారిని గారు మీరు ఉపాసన చేస్తే ఇటువైపు ఉన్న ధర్మార్థాలతో పాటు కామాన్ని ఇవ్వడమే కాకుండా తర్వాత దాటిపోయిన కామము తర్వాత అంచు ఏదో అది కామ కోటి. కోటి అంటే అంచు, కోటి అంటే సమూహం. మొట్టమొదటి అమ్మవారిని మంత్రంతో ఉపాసన చేస్తేట నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోట్ల కోరికలు తీర్చేస్తుంది కనుక కామకోటిట. అమ్మ ఉపాసకుడు మాత్రమే ఎలా ఉన్నావురా అంటే హాయిగా ఉన్నానండి అనగలడు. అలాంటి తృప్తినిస్తుంది ఆ తల్లి, ఆ తృప్తినిస్తుంది. అందుకు ఆ తల్లి యొక్క విద్య ఇంత గొప్ప విద్య అవ్వడానికి కారణం అది. లోకయాత్రా విధాయినిగా అన్నీ అనుగ్రహించేస్తుంది. కామ కోటి చేసింది. ఆ తర్వాత కోటి అంటే అంచు అని అర్థం. అంచు అంటే బార్డర్ అండి. దాని మించిది సీమ, కడసీమ, దాన్ని మించి మరొకటి లేదనమాట. అందుకు కామము దాటిన తర్వాత ఏదుందో అది కోటి. కామములు కోటి అయితే కామకోటి ఒక అర్థము. కామము దాటిన తర్వాత ఏదుందో అది కామకోటి. కామము దాటిన తర్వాత ఏముంది? క్రోధం ఉంది. కామక్రోధ లోభాల్లో అది కాదు నేను చెప్పేది. ధర్మ అర్థ కామ మోక్షాల్లో కామం దాటిన తర్వాత ఏమున్నది?
మోక్షం. అందుకే కామకోటి అంటే మోక్షస్వరూపిణి, ఇది అసలైన అర్థము. కానీ కామకోటి పీఠంలో చూస్తున్నాను అమ్మవారిని అంటే ఆ మోక్ష భూమికలో అమ్మవారి దర్శనమైనది, ఇది దీని యొక్క అర్థం. ఇక ఆ తర్వాత శ్లోకాల్లో ప్రవేశిస్తున్నాం. ఇందులో ప్రతి శ్లోకం కూడా మంత్రమహితం, దివ్య మంత్ర సంకేతాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీ విద్యలో ఉపాసింపబడే అనేక సంకేతములు ఈ శబ్దముల్లో దాగి ఉన్నాయి. అందుకు ఇది కేవలం ఒక స్తుతి మాత్రమే కాకుండా శాస్త్రము కూడా, శ్రీ విద్యా శాస్త్రం ఇది, సౌందర్యలహరి వలనే. అయితే అందులో ఆర్యాశతకం, ఇందులోనే అనేక రకాల భావాలు చూపిస్తాడు. ఎందుకంటే పాదారవింద శతకం అంటే పాదారవిందములు మాత్రమే చెప్పబడుతున్నాయి, కటాక్షతకం అంటే కటాక్షం మాత్రమే వర్ణింపబడుతున్నది. కానీ ఇక్కడ ఆర్యాశతకంలో ముందు అన్ని సంకేతాలు విస్తారంగా ఇక్కడ చెప్పి ఆడ తర్వాత మిగిలినవన్నీ కూడా సంక్షిప్తంగానే వెళతాయి మనకి. ఇందులో ఉన్నటువంటి దివ్య విషయములు అయితే ఇది వినే ముందు చెప్పాము ఏకాగ్రత. తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. చింతిత ఫల పరిపోషణ చింతామణి రేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధార. ఇందులో చికారం అనే అక్షరం అలా వస్తున్నది అన్ని చోట్ల, దానివల్ల ఒక చక్కని సంగీతాత్మకమైన లయ వస్తున్నది. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపం ఎలా వర్ణించబడిందంటే చింతామణిహి అని వర్ణించబడుతున్నది. అమ్మవారు ఒక చింతామణిట. మనం అంటాం అమ్మవారి చింతామణి గృహంలో ఉన్నారు అని. చింతామణి గృహంలో ఉన్న ఈవిడే పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేమణికి చింతామణి అని పేరు. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని క్షీరసాగర మథనం చేసినప్పుడు పుట్టాయట. ఈ మూడింటికి ఉన్న లక్షణం ఏంటంటే ఏదనుకుంటే అది నెరవేర్చుతాయి. ఇక్కడ చింతామణి అనే మాటలో ఉన్న అనేక అర్థములు మనం పరిశీలిస్తే అమ్మవారి గృహమే చింతామణి గృహం. పైగా చింతన చేత ప్రకాశించే తత్వము, ఇది చింతామణి అంటే. మణి అంటే స్వయం ప్రకాశక లక్షణము గలది, ఇది మణి శబ్దానికి అర్థం. చింతన వలన లభించే స్వయం ప్రకాశ స్వరూపిణి, ఇది చింతామణికి ఉన్నటువంటి ఒక అర్థం. ఇంకొక అర్థం భక్తుల పాలిటి చింతామణి, భక్త చింతామణి అమ్మవారు. ఏది కోరుకుంటే అది భక్తులకు నెరవేర్చుతున్నది. అందుకే ఇక్కడ అమ్మవారు చింతామణి రేవ, ఆ మాట చెప్పడంలో ఏవ అంటే ఆవిడ చింతామణి మాత్రమే. కాంచి నిలయ, ఆవిడ ఏం చేస్తున్నదండి? చింతామణి యొక్క లక్షణం చింతిత ఫల పరిపోషణ, చింతన చేసేవారి యొక్క ఫలములను పరిపూర్ణము చేస్తున్న చింతామణి. ఆవిడ ఎక్కడున్నది? కాంచి నిలయ. అంటే ఏది చింతన చేస్తే అది ఇచ్చేస్తుంది కనుక అమ్మవారు ఎంత సులభంగా అనుగ్రహిస్తున్నారు. అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తారేమో కానీ అమ్మవారు దొరకడం అంత సులభం కాదుట, ఇది తెలుసుకోవాల్సినది. అమ్మవారు లభించారా అన్నీ సులభమే, కానీ అమ్మ లభించడం మాత్రం అంత సులభం కాదు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి. మరొక్కసారి మళ్ళీ ఆవృత్తి చేస్తున్నా. అమ్మవారు లభిస్తే అన్నీ సులభమే, కానీ అమ్మవారు లభించడం మాత్రం అత్యంత కష్టం. మరి అత్యంత కష్టమా అంటే అత్యంత కష్టంగానే అసాధ్యమేం కాదు. ఎవరికి ఆవిడ సులభం అది చూపిస్తున్నాడు. అమ్మ ఎవరికి సులభంగా అనుగ్రహం కలిగిస్తున్నది అంటే చిరతర సుచరిత సులభ. అక్కడ చక్కటి మాట చెప్పాడు, చిరతర సుచరిత సులభ. ఆవిడ చింతామణి అండి, కాంచీలో ఉన్నది చింతామణి అనగానే మనకి వెంటనే అటువంటి చింతామణి దొరికితే మనం ఎంత ధన్యులమైపోతాం. చింతిత ఫల పరిపోషణ, చింతించిన అన్ని ఫలములు పూర్ణము చేయగలిగే చింతామణి ఒకటి కాంచీలో ఉన్నది అనగానే మనకి ఎంత ఆశ పుట్టాలి. అయితే అంత ఆశ పుట్టే ఆవిడ సులభంగా దొరుకుతుందా అంటే సులభయే, కానీ ఎవరికి? చిరతర సుచరిత సులభ. ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఇక్కడ చిరతర, చిర అంటేనే చాలా కాలము, తర అంటే కంపారిటివ్ డిగ్రీ. చిరతర అంటే ఎంతో కాలం అండి, ఎంతో కాలము సుచరిత్ర కలిగి ఉంటే అమ్మవారు సులభంగా దొరుకుతారు. ఇక్కడ అంటే అమ్మవారు సులభంగా దొరకాలంటే మనకు ఉండవలసిందేంటి? సుచరిత. చరిత్ర అంటే ఏమిటి? హిస్టరీవా? చరిత అనే శబ్దానికి చరణం, చరిత్ర రెండు ఒకటే. ఆచరణ అని అర్థం. చరిత అంటే సదాచారము, సుచరిత అంటే చక్కని ఆచారము కలిగిన వారికి. ఆచారం అనగా ఆచరించేదే ఆచారం. అంటే ఎన్నాళ్ళలో సాధన చెయ్యగా 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 ఆ సాధనలకు సులభంగా దొరుకుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే భగవత్తత్వం ఎప్పుడూ సులభంగా గ్రహింపబడేది కాదు, అది దుర్లభమే. అందుకే దుర్లభ, దుర్గమ, దుర్గ ఆ తత్వం. కానీ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఆవిడ మళ్ళీ. కానీ అంతర్ముఖ సమారాధనం ఏదైతుందో అదే సుచరిత్ర అండి. అమ్మవారిని అంతర్ముఖంగా మనం ఉపాసన చెయ్యగా 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 అది కాస్త ఇవాళ చేసాం రేపు చేసాం అప్పుడప్పుడు చేసామంటే లాభం లేదండి, నిరంతరం చేయాలి. అది ఒక్క తేలిగ్గా దొరుకుతుందండి సుచరిత. ఎన్నాళ్ల సాధనో, జన్మలు కూడా పట్టవచ్చు.
పరమాత్మ చెప్పలే. సాధన మొదలుపెట్టి నిరుత్సాహపడకు. అయ్యా సాధన చేస్తూ చేస్తూ ఉంటే సిద్ధి పొందకుండా మరణించాననుకో, అప్పుడేమవుతుంది అంటే మళ్ళీ జన్మలో సాధన కొనసాగుతుంది. మళ్ళీ ప్రారంభానికి వెళ్ళక్కర్లే. ఆ జన్మలో ఎక్కడాపాడో అక్కడి నుంచి తర్వాత జన్మలో కొనసాగుతూ ఉంటుంది. అలా అనేక జన్మలు సాధన చేస్తే చేస్తే సుచరిత అనేక జన్మల పవిత్ర కర్మల వల్ల, ఇది సుచరిత్ర అంటే పవిత్ర కర్మలు, ధర్మబద్ధమైన పవిత్ర కర్మల వల్ల అనేక జన్మల తర్వాత చిత్తానికి ఒక పక్వత ఏర్పడుతుంది, ఒక శుద్ధత ఏర్పడుతుంది. అలాంటి చిత్తశుద్ధి ఏర్పడిన వారికి ఈ బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన చింతామణి సులభంగా లభిస్తుంది. ఇది చెప్పడం ఇక్కడ. అందుకే ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే చిరతర సుచరిత సులభ చింతామణి అంటే శ్రీవిద్య యొక్క స్వరూపం ఇందులో చెప్పబడుతుంది. ఇది దీని యొక్క ఆంతర్యం. శ్రీవిద్య ఒక చింతామణి. ఎందుకంటే భుక్తికి ముక్తికి కూడా గొప్పది శ్రీవిద్య. ఆ శ్రీవిద్య ఎవరికి లభిస్తుంది? అనేక జన్మల సుచరిత్ర ఉన్నవారికి ఈ జన్మ చరమజన్మ అయ్యే యోగం ఉంటే అప్పుడు లభిస్తుంది శ్రీవిద్య. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. మనిషికి మనిషి సాయం ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుకుగా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే స్త్రీగా వెడతాను అని సంకల్పం చేశారు. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూడుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాడిని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాన్ని చేసి వాడిని వీపు కట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురుబుట్ట చేసుకుని తలకి పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ ఓ పక్కకి ఓ కొప్పేసుకున్నాడు. నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురు బుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట. ఆ జుత్తు ముసిల్ది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కప్పేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఓ తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు, 3 లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు.
ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుకో. సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట తొడుక్కున్నాడు. ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయండి, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మధుర మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను. ఇది చూశారు చిలికెత్తెలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాచనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. తల్లి, నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో, ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రాణివాసానికి తీసుకెళ్తున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెళ్తున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి పసిడి చేటలోని పండు ముత్తెంబుల గద్దె కొలది చూచి కరము జాప్పి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనమైతే మామూలు చేటలో బియ్యం పోస్తేస్తాం, ధరణీదేవి కూడా అలా తీస్తే అందమే ఉంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చింది. ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టు, ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాను, మధ్యరాశి మీద దృష్టి పెట్టామంది. అబ్బా, చాలా బాగా చెప్పావమ్మా అంది. అంటే మొట్టమొదటే విజయం అన్నమాట. ప్రథమ విజయం బొగూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తలుచుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపు మొదలెట్టాడు. వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చిపెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి, ఉన్నట్టుగా చెప్తానమ్మా, నన్ను నమ్ము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శివుడు మోహినిని చూసి మోహించుట అనేటువంటి విషయం చెప్పబడింది. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. మధుసూదనుడైన శ్రీహరి యువతి రూపంలో రాక్షసులను మోహింపజేశాడు. ఇక మోహింప చేయకపోతే చాలా కష్టమయ్యేది కూడా. పుంసా మోహనాంగ రూపాయ, ఆయన అందరి ప్రపంచమంతా మోహింపజేసేటువంటి పరమపురుషుడు కదా. ఏ లీలైనా ఎప్పుడైనా ఆయన ధారణ చేసుకోవచ్చు, ధారణ చేసుకోలేకపోవచ్చు కూడా. అటువంటిది ప్రపంచమంతా నిండినటువంటి వాడు. స్వల్పంగా కూడా చూపించుకోవచ్చు, అఖండంగా కూడా చూపించవచ్చు. ఆయనకి ఏముంది, ఏ రూపమో ఆ రూపమని ఉందా? అన్ని రూపాలు ఆయనే కదా. యువతి రూపంలో రాక్షసులను మోహింపజేశాడు. రాక్షసులకు కావలసినటువంటిది ఏమిటో అది ఇచ్చాడు. తమ ప్రధానమైనటువంటి వాళ్ళు కదా వీళ్ళు. దేవతల చేత అమృతాన్ని త్రాగించాడు. అది చాలా విశేషంగా ఈ అధ్యాయం చెప్పబడుతుంది. అనేటువంటి ఈ విషయాన్ని కైలాసవాసి అయినటువంటి శివుడు విన్నాడు. అక్కడ ఏం జరిగింది? అమృతం పుట్టిన తర్వాత ఆ అమృత భాండాన్ని తీసుకొని దేవతలందరూ
రాక్షసులు కూడా పీక్కోవటానికి చూసి దానంతా నానా గొడవ అయినప్పుడు ఇక అమృతాన్ని కింద పారేస్తారనే విషయం తెలిసి మహావిష్ణువు దాన్ని మెల్లగా తన చేతిలో తీసుకోవటానికి కోసం యువతి రూపము మోహనాంగ రూపంతో ఆ కలశాన్ని తీసుకోవటం జరుగుతుంది. అది చూసి రాక్షసులందరూ కూడా అట్లనే నిలిచిపోతారు, ఇక వాళ్ళు పోట్లాడటం లేకుండా. ఇది అయింది. ఇదంతా అయిన తర్వాత వాళ్ళకి దేవతలకు అమృతాన్ని పంచేశాడు. వీళ్ళ మాకు వస్తుంది అని మోహిని రూపాన్ని చూస్తూ కూర్చున్నారు రాక్షసులు. అమృతాన్ని మర్చిపోయారు. మోహిని నా తట్టు వస్తుందని. మోహిని వచ్చినప్పుడంతా మోహిని చూసేవాళ్ళు కానీ ఆవిడ చేతిలో ఏముంది అని కూడా చూసేవాళ్ళు కాదేమో, అంత సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే అది మోహరూపం కదా మొదటే రాక్షసులు. అట్లా ఇదంతా అయిన తర్వాత తతంగం అంతా శివుడికి తెలిసిపోయింది. కైలాసవాసుడైనటువంటి శివుడు ఇదంతా బాగా విన్నాడు గణాలతో. ఆయన పార్వతీదేవితో కలిసి వృషభ వాహనాన్ని ఎక్కి శ్రీహరి ఉన్న చోటుకి వెళ్ళాడు. వెళ్ళకే ఒకపారు వచ్చాడు కదా, మొదటనే విషమంతా తాగటానికి వచ్చాడు కదా, అందుకని రెండో పారి తెలుసు కదా ఆయనకి అడ్రస్ ఎక్కడుందని పరిగెత్తి వచ్చేశాడు. సకల భూతగణాలు ఆ పరమేశ్వరుణ్ణి చుట్టుముట్టి ముందుకు నడిచాయి. అన్ని భూతగణాలు వచ్చేశాయి. శ్రీహరి పార్వతీ సహితుడే శివుణ్ణి సాదరంగా సత్కరించాడు. శివుడు కూడా శ్రీహరిని పూజించి సుఖంగా కూర్చొని చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు. అంతటి లోపల అంత తతంగంతా అయిపోయింది. అమృతాన్ని పంచేశాడు. ఇక మహావిష్ణువును చూస్తున్నాడు. ఇద్దరు చిరునవ్వులతో ఇద్దరు ఒకరి పక్కల ఒకరు కూర్చున్నారు. ఓ దేవా, నువ్వే జగద్రూపంగా ప్రకటమై జగత్తు అంతటా వ్యాపించి జగత్తును పాలిస్తున్నావు స్వామి. జగత్తే నువ్వు అయిపోయావు, వ్యాపించి ఉన్నావు. నువ్వుగా ఉంటూ జగత్తునంతా వ్యాపించి సర్వస్వంలో నువ్వే కనపడుతున్నావు. సకల పదార్థాల స్వరూపము కారణము నువ్వే అయి ఉన్నావు కదా. సర్వాన్ని నువ్వే శాసిస్తున్నావు కూడా. ఈ జగత్తు యొక్క ఆది మధ్య అంతములు ఆ పరబ్రహ్మ నుండే కలుగుతున్నప్పటికీ అవినాశి అయిన పరబ్రహ్మయందు అవి లేవు కదా. పరబ్రహ్మయే దృక్ దృశ్యాలుగాను, భోక్తృ భోగ్యాలుగాను, అంటే భోగ్యాలుగాను ప్రకటమవుతున్నాయి కదా. శృతి ప్రసిద్ధమైనటువంటి అఖండమైన సత్, ఏకరసమైన చిత్ అయిన ఆ పరబ్రహ్మ నువ్వే అయి ఉన్నావు కదా. మోక్షకాములైన మహర్షులు కోర్కెలను విడిచిపెట్టి ఇహపరాలయందలి ఆసక్తిని విడిచిపెట్టి నీ పాదపద్మాన్ని మాత్రమే ఉపాసిస్తూ ఉంటారు కదా స్వామి. పూర్ణము, అవినాశి, నిర్గుణము, ఆనందఘనము, అవికారి అయిన ఆ పరబ్రహ్మ నువ్వే ఉన్నావు కదా. నీయందు శోకము ఏ కొంచెమూ లేదు కదా స్వామి. నీకంటే భిన్నంగా రెండవది లేదు. కానీ నువ్వు అన్నిటికంటే విలక్షణుడవై ఉన్నావు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణము నువ్వే కదా. సర్వాత్మ కూడా నువ్వే కదా. అన్ని ఆత్మలు నువ్వే కదా. జగత్తుకు కర్మ ప్రధానమైనటువంటి అందరి చేత కోరబడేటువంటి జగన్నాథుడికి కూడా నువ్వే కదా. కానీ నీకు జగత్తు యొక్క అపేక్ష లేనే లేదు. దీని సంగతే నీకు అక్కర్లేదు. అట్లా ఉండి కూడా దాంట్లో నువ్వు ఎక్కడా కూడా నువ్వు దాని మీద చూపించలేదు నువ్వు శ్రద్ధ. నువ్వుగానే ఉన్నావు. స్థూల సూక్ష్మాలు కార్యకారణాలు కూడా నువ్వు ఒక్కడవే కదా స్వామి. బంగారాన్ని ఆభరణంగా చేసినప్పటికి కూడా చేయకపోయినా అది బంగారమే అవుతుంది కదా స్వామి. అలాగే ఈ జగత్తులో కనిపించే భేదం నీ యందు లేదు. జనులు మాత్రమే అజ్ఞానంతో నీ యందు భేదాన్ని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే నీకు వాస్తవంగా ఉపాధితో సంబంధము లేదు. అయినా కూడా సత్వరజస్తమో గుణాల యందు నువ్వు ప్రతిఫలించి
భేదం ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. వేదాంతులు నువ్వే పరబ్రహ్మ అంటున్నారు. మీమాంసకులు నువ్వే ధర్మస్వరూపుడువు అంటున్నారు. సాంఖ్యులు నువ్వు ప్రకృతి పురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడు అని కూడా అంటున్నారు. ఇక పంచరాత్రులు నువ్వు 9 విధాలైన అనుగ్రహ శక్తులతో కలిసి ఉన్నటువంటి పరమేశ్వరుడు అని అంటున్నారు. ఇక పాతంజలులు నువ్వు వినాశము లేని స్వాతంత్రుడవైన పురుషోత్తముడవని తెలుసుకుంటున్నారు. ఓ ఈశ్వర, నేను గాని 2 పరార్థాల ఆయుర్దాయం గలటువంటి ఈ బ్రహ్మదేవుడు గాని సత్వగుణ ప్రధానమైన సృష్టిలో భాగమైన మరీచి మొదలైనటువంటి మహర్షులు గాని నీ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటిది నీ మాయకు లోబడి వివేక జ్ఞానం నశించిన వారై సర్వకాలాలలోనూ అశుభమైనటువంటి రాజస తామస ప్రవృత్తులు గల రాక్షసులు మానవులు మొదలైనటువంటి వారు నీ మాయను తెలుసుకోలేరు కదా. ఇక నేను ఎంతగా చెప్పాలా, నేను వేరుగా చెప్పాలనా? నువ్వు జ్ఞానస్వరూపుడు కదా స్వామి. అటువంటి నీకు నీతో రచింపబడ్డ ఈ జగత్తు, దాని సృష్టిస్థితి లయాలు, ప్రాణుల కర్మలు, వాటికి జనన మరణ రూపమైన బంధము, దాని నుండి బయటపడే విముక్తి మొదలైన విషయాలన్నీ కూడా తెలుసు. వాయువు ఆకాశాన్ని వ్యాపించినట్లుగా నువ్వు చరాచరమైన ఈ జగత్తునంతటా ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నావు. నువ్వు సత్వరజస్తమో గుణాలను ఉపాధిగా చేసుకొని అవతరించి క్రీడించి ఆనందిస్తున్నావు. అటువంటి నీ అనేక అవతారాలను నేను చూశాను కదా. నువ్వు ధరించిన శ్రీరూపాన్ని కూడా నేను చూడాలని కోరుకుంటున్నాను. శ్రీరూపంతో నువ్వు రాక్షసులను మోహింపజేశావు, దేవతల చేత అమృతాన్ని త్రాగించావు. అటువంటి రూపాన్ని చూడాలని మేమిక్కడికి వచ్చామయ్యా. ఆ రూపం పట్ల మాకెంతో కుతూహలంగా ఉంది నాకు అని శూలధారి అయినటువంటి రుద్రుడు ప్రార్థించగా శ్రీహరి నవ్వి ఇలా అన్నాడు. ఓ రుద్రదేవా, నేను దేవకార్యాలను చక్కబెట్టేవాడిని. అమృత కలశం దేవతల చేయి దాటిపోయినప్పుడు రాక్షసులకు మోహం కలిగించటానికై నేను శ్రీరూపాన్ని ధరించానయ్యా. సంకల్పం నుండి కామం పుడుతుంది కదా. కామాన్ని వృద్ధి చేసే అటువంటి ఆ రూపాన్ని కాముకులు ఎంతో ఆదరిస్తారు. దాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు. ఆ రూపాన్ని నేను నీకు చూపిస్తాను అని పలికి అక్కడే శ్రీహరి అంతర్ధానమయ్యాడు. నారాయణ 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 నారాయణ. హరే కృష్ణ.